నమస్తే. ప్రస్తుతం తెలంగాణ భవన్‌లో ఉన్నాము. ఇవాళ కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో, మనతో పాటు మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకులు సురేష్ యాదవ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఎట్లా చూస్తున్నారు? రేపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇవాళ మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే అధినేత కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎట్లా? ఇది రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ గురించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పై చేస్తున్న అవినీతి మీద రేపు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు ఏం చేయాలని ఎమ్మెల్యేల దిశానిర్దేశం కోసం జరుగుతుంది. గత బడ్జెటే ఒక అస్తవ్యస్తమైన బడ్జెట్, చెప్పుకోవడానికి తప్పితే చేసింది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ బడ్జెట్ కూడా ఆల్రెడీ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళ బడ్జెట్ కోసం పెట్టినట్టు నడుస్తుంది, కానీ ప్రజల కోసం, రాష్ట్ర రైతాంగం కోసం పెట్టే బడ్జెట్ ఏం లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటికే పరిస్థితి చేదారిపోయినాయి. రాష్ట్ర రైతాంగం దిక్కు లేకుండా ఇబ్బంది పడుతుంది. పంట పండించడానికి నీళ్లు లేకుండా, కరెంటు ఇవ్వకుండా కష్టకాలంలో రైతాంగానికి ఏమైనా ఉపశమనం పొందేలాగా బడ్జెట్ ఉండాలని, దానికోసం కొట్లాడడానికి ఇది ముఖ్యంగా మీటింగ్ జరగడం జరుగుతుంది. సో, నిజంగానే బీఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ కష్టం ఉన్నా కూడా ప్రధాన ప్రతిపక్షంగా వెళ్ళి కొట్లాడుతూ ఉంది. సో, ఎట్లా ఉండబోతుంది ఈ అసెంబ్లీ సమావేశంలో? కేసీఆర్ ఏమన్నా హాజరయ్యే అవకాశం ఉంటుందా? సో, పదే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సో, జీతం తీసుకుంటున్నాడు, కానీ ప్రజల సమస్యలు తెలిసినాడు అయితే అసెంబ్లీకి వచ్చి కొట్లాడాలి అని అంటున్నాడు. మరి ఈ రాష్ట్రంలో కనీసం 360 రోజులు పనిచేస్తున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు 15 నెలల కాలంలో దగ్గర 40 సార్లు ఢిల్లీ పోయి వచ్చిండు. ఏం చేయకపోయిండు? ఏ రూపాయి తినకపోయిండు? కేసీఆర్ అనే అర్హత లేదు. కేసీఆర్ రావాలి అని మాట్లాడుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు అసెంబ్లీకి వస్తుంటే అసెంబ్లీకి వచ్చే అర్హత లేదని మాట్లాడుతుండు. వాస్తవం గ్రహించాలి. వస్తేనేమో రాకపోతేనేమో ఒక బాధ, వస్తేనేమో ఎందుకు వస్తున్నామని. రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం అజ్ఞానం ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడు 13 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన సలహా సూచన తీసుకోవాలి. అది చేత కాదు. మాట్లాడితే మైక్ ముందర పెడితే బూతు రోత మాటలు, గలీజు మాటలు ఒక్కడన్నా అక్కడొక్క చెప్పని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండా? కాళేశ్వరం నీళ్లు బంద్ చేసి తుంగతుర్తి ప్రాంతం ఆ ప్రాంతం ఎండబెట్టి సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ జిల్లాని ఇలా సస్యశ్యామలంగా ఉన్న పడని ప్యాడీలో ఫస్ట్ ఉన్న జిల్లాని తీసుకుపోయి ఎండబెట్టి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏం చేయదలుచుకుండు, ఏం చెప్పదలుచుకుండు? అందుకే మేము కూడా ఆయన రా 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 అంటుండు, కేసీఆర్ వస్తుండు, కాసుకోవాలి, సిద్ధంగా ఉండాలి. కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడితే రేవంత్ రెడ్డి భయపడతారని మీ వర్గాలు చెప్తారు, నిజమేంటారు? రేవంత్ రెడ్డి ఆల్రెడీ భయపడుతుండు కాబట్టి కేసీఆర్ని పదే తలుచుకుంటుండు. ఎందుకు భయపడుతుండు? తప్పు చేస్తుండు కాబట్టి భయపడుతుండు. కేసీఆర్ని ఆనవాళ్ళు జరిపేస్తాన్న వ్యక్తి ప్రతిరోజు ఆయన నోట్లోంచి కేసీఆర్ పదే చెప్పుకుంటుండు. కేసీఆర్ గారి గురించి, కేసీఆర్ గారికి తెలంగాణ మీద అనుమానం ఉంది. ఆయన 77 సంవత్సరాలు ఆయన ఆయన ఒంట్లో కణం అనుమానం కూడా తెలంగాణ నింపుకున్న వ్యక్తి. ఆయనకంటే తెలంగాణ గురించి ఏం తెలుసు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లాల పేర్లు తెలియదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి శ్రీశైలం ఇక్కడే ఉందని మాట్లాడుతారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాగ్రాన్ ప్రాజెక్ట్ ఇక్కడే ఉందంటారు. లాస్ట్కి వచ్చి వీళ్ళ మంత్రులు లెక్క చేయట్లేదు. కానీ కేసీఆర్ అన్న నన్ను ముఖ్యమంత్రిగా గుర్తించి రేవంత్ రెడ్డి గారు ఊరి లంగా దొంగ అని తిడతట్టుదని ఊకే పరితపిస్తుడు. కానీ కేసీఆర్ అనే వ్యక్తికి రేపు అసెంబ్లీలో వచ్చి తెలంగాణ ప్రజల సమాజం కోసం ఆయన వస్తాడు, ఆయన నిలబడతాడు, మీకు కనబడుతుంది. అంటే బడ్జెట్ సమావేశాల రోజు ఒక్కరోజు హాజరవుతా ఉన్నాడు కేసీఆర్. ప్రజల సమస్యలు తెలిసినోడు అయితే అన్ని సమావేశాలకు హాజరు కావాలి, పెట్టిన టైం వరకు ఉండాలంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. సో, నిజంగా కేసీఆర్ ప్రజల మీద ప్రేమ లేదా కేసీఆర్కి అనేది? మరి ఎందుకు హాజరు కాలేకపోతున్నారు? ఎందుకు టైం స్పెండ్ చేయలేకపోతున్నారు? అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు అర్ధరాత్రి 2 దాకా కూడా అసెంబ్లీ నడిపిన చరిత్ర ఆయన. ప్రజా సమస్యల గురించి తెలుసు, ప్రజల గురించి తెలుసు. తెలంగాణ భౌగోళిక స్వరూపంలో తెలంగాణ వాళ్ళు ఇబ్బంది పడుతున్న బాధలు తెలుసు, గోసలు తెలుసు. కాబట్టి పుట్టిన పిల్లగాల నుంచి మరణించే వ్యక్తుల దాకా, వృద్ధాప్యం దాకా అందరికీ సమకాలీనమైన పథకాలు పెట్టి వాళ్ళని ఆదుకుంది కేసీఆర్ గారు. కేసీఆర్ కంటే ఇంకేమైనా తెలుసా? కేసీఆర్ గారు ఉంటారో ఉండరో ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతం. కేసీఆర్ గారు కాదు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూర్చొని మాట్లాడితే సమానం చెప్పి దమ్ము లేదు. జగదీష్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే పవర్ మీద మాట్లాడి వాళ్ళ అంత పవర్ ఉన్న ఆయన జగదీష్ రెడ్డి మాట్లాడితే పవర్ లేని ఎమ్మెల్యేలు, పవర్ లేని మంత్రులు. పవర్లో వాళ్ళు ఉన్నారా, మేము ఉన్నామా అర్థం చేసుకోవాలి. కేటీఆర్ అన్నట్టుగానే కేసీఆర్కి సమతుల్యమైనటువంటి నాయకులు కాంగ్రెస్లో లేరు అని మీరు అంటున్నారు. కానీ కాంగ్రెస్ దాన్ని తిప్పి కొడుతున్నారు, రాలేకనే ఏదో ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు 28 సంవత్సరాలకి సింగిల్ విండో నుంచి సీఎం దాకా అయిను. కేసీఆర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఈ రేవంత్ రెడ్డి షెడ్డీ చేసుకోరు. మరి సమకాలీకుడు కూడా ఎట్లయితాడు? కేసీఆర్ ఆయన సమకాలీకుడు కూడా ఎట్లయితాడు? నువ్వు ఉద్యమం చేసినావా, తెలంగాణ తెచ్చినావా, ఎమ్మెల్యే అయినవా, నువ్వు పట్టబారు మిట్ట మధ్యన ఊరు దొరికిన దొంగవి నువ్వు. ఆయనకి ఉద్యమం చేసిన ఆయనకి నువ్వు మా కంపారిజన్ ఎట్లా చేసుకుంటావు? చేసుకోవద్దు కదా.
వాస్తవాలు గ్రహించాలా. ముఖ్యమంత్రి పేమెంట్ కోటాలో పీసీ కొనుక్కుని పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి కొనుక్కున్నావు. నువ్వు పేమెంట్ గురించి ఆలోచిస్తావు, ప్రజల గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఈ రాష్ట్రంలో గడిచిన 15 నెలల కాలంలో 650 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ప్రభుత్వంలో. గడిచిన 15 నెలల కాలంలో దగ్గర దగ్గర 83 మంది, నిన్న కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఒక గురుకుల పాఠశాల భూబయట లేకుండా విషతులు ఏమైతే చచ్చిపోయారు. ఈ రాష్ట్రంలో నువ్వు ఫ్రీ బస్ అని చెప్పి ఆటో కార్మికులు వాళ్ళ పొట్ట కొడితే 75 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళందరి చావు కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. పంట ఎండిపోతుంది అని అంటే ఎండ వస్తే ఎండిపోదా? ఎండల వల్లనే రాష్ట్రానందం పోతుంది. ఎండల వల్ల ఎండిపోలే తుంగతుర్తి ప్రాంతం కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ కాళేశ్వరం జలాలతో తడిసి ఎండాకాలం కూడా మత్తడి దుంకినాయి. ఎందుకు ఎండబెట్టినవు రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తుండ్రు. ఇలా రాష్ట్రంలో ఒక రైతు కాడికి పోయి మైకి పెడితే నీ నీ నోట్లో తుప్పుకొని వస్తే తప్పితే ఒక్క మాట నాకు కేసీఆర్ కాదు, నేనేమంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క రోజన్న వాళ్ళ ఆయనకి షుగర్ పెరిగినా కేసీఆర్ గురించి, ఆయనకి పథకాలు ప్రవేశపెట్టాలన్నా కేసీఆర్ గురించి, బహిరంగ సభలో కేసీఆర్ గురించి. కేసీఆర్ పేరెత్తకోకుండా నువ్వు ఒక్కరోజు ఒక్క గంట సేపు బతికే దమ్ముందా? ఏం బతుకునేది అసలు గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డిని ఎవరు తిట్టట్లేదు. ఇలా తెలంగాణ సమాజం దుమ్మెత్తిపోస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తిట్టిస్తా ఉందని చెప్పి. అవును, కష్టకాలంలో ఉన్న రాష్ట్ర ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. తిట్టడం ఏంది? తిడుతున్న వాళ్ళకి చెప్తున్నాం భరోసా, మేము ఆత్మహత్య చేసుకోవద్దు, బాధ్యత మాది, తెలంగాణ తెచ్చిన బాధ్యత, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులం, మిమ్మల్ని కడుపులో పెట్టి కాపాడుకుంటాం, 3 ఏళ్ళు ఆగండి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మీది. పొరపాటు గ్రహపాటు వేసిన రాష్ట్ర ప్రజలందరూ కూడా సమానం చెప్తున్నాం. ఇది కాదు, మీరు ఆలోచించండి, ఆగం కాపాకని చెప్తున్నాం. తప్పే ఉంది? ప్రభుత్వానికి సహకరించట్లేదు, కాళ్ళల్లో కట్టబెట్టినట్టు బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ప్రధాన ప్రతిపక్షం అయితే సలహాలు సూచనలు ఇవ్వాలి, మేమేమైనా తప్పు చేసి ఎత్తి చూపించాలి తప్ప మాకు సూచనలు ఇవ్వట్లేదు, సలహాలు ఇవ్వట్లేదు. 10 సంవత్సరాలు నడిపినటువంటి నాయకులను గొప్పగా చెప్పుకుంటారు. ఏనాడైనా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిరా అని చెప్పి ముఖ్యమంత్రి 15 నెలల కాలంలో కాళేశ్వరం పంపులు ఎందుకు ఆన్ చేయలేదని సలహా ఇచ్చినాం. 15 నెలల కాలంలో ముసలి పింఛన్ ఎందుకు ఎగ్గొట్టినాం, 2,000 రూపాయలు 2,000 4,000 సలహా ఇచ్చినాం. 15 నెలల కాలంలో తులం బంగారం ఎడిపోయిందని మేము అడిగినాం. 15 నెలల కాలంలో 83 మంది గురుకుల పాఠశాల అన్నం పెట్టకుండా విద్యాశాఖ మంత్రి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు చాదగాట్లేదని మేమే ప్రశ్నించాం. 15 నెలల కాలంలో ప్రతి సందర్భంలో గొంతెత్తి మాట్లాడుతున్నాం, కొట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో సొంత కాన్స్టిట్యూన్సీలో ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రి చేసిన కొడంగల్లో భూములు లాక్కుంటే తట్టుకోలేక జైల్లో పెడితే తట్టుకోలేక మా కాడికి వచ్చి మా పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి తలుపు తడితే కష్టకాలంలో ఢిల్లీ దాదిసిపోయి మానవ కమిషన్లు కూడా గిరిజన బిడ్డ లంబాడి బిడ్డల కోసం కొట్లాడిన పార్టీ మాది. ఇంతకంటే సలహాలు ఇచ్చేది పంప్ ఆన్ చేయి, కట్టుకొక్కితే కరెంట్ వస్తుంది, కట్టుకొక్కితే పింఛన్ పడుతుంది, కట్టుకొక్కితే రైతు బంధు పడుతుంది, 15,000 రూపాయలు భరోసా రైతు భరోసా ఇస్తాను, రైతు బంధుని తీసేసినావు, 2 పంటల కింద సన్నాసి అని మాట్లాడు. మరి ఆ సన్నాసి నువ్వా కేసీఆరా అని అర్థం చేసుకోవాలి. ఒక 71 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్టాలని వ్యక్తి పడుకుని సన్నాసి, రండా, లంగా, పేగులు మెల్లేసుకోవాలా, పొడవండి, చెట్టు కట్టేసి కొట్టాలని గీ మాటలు వస్తున్నాయి. కానీ మాలాంటి ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడుతున్నావు? నేను కొట్టమంటున్నావా? నువ్వు రైతు బంధు ఎందుకు చెట్టుకి కట్టేసి కొట్టమంటున్నావా? రుణమాఫీ ఎందుకు చేయలేదు చెట్టు కట్టేసి కొట్టమంటున్నావా? ఇప్పుడు కాలం నీళ్ళు ఎందుకు నేను పేగులు మెల్లేసుకొని మీకు చెప్తున్నావా? మాట్లాడితే ముఖ్యమంత్రికి ఆ విఘ్నత లేదు, ఆలోచించే విధానం లేదు, ఏం మాట్లాడితే అర్థం కాదు. ఇప్పుడు ఢిల్లీ పోతాడు, వాడెవడు చచ్చిపోతే కేదార్నాథ్ బద్రీనాథ్ చచ్చిపోయింది అని చెప్తాడు. మరి రాష్ట్రంలో దగ్గర నీ పాపానికి 650 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని ఒక్కరింటి గురించి మాట్లాడినా, ఒక్కరితో మాట్లాడినావా? 700 కోట్ల రూపాయల ప్రీమియం కట్టకుండా రైతు బీమా ఆగిపోయింది రాష్ట్రంలో. ఎడిపోతుంది. ఏం చేయదలుచుకోరు? ప్రభుత్వం నడిపే విధానం ఇదేనా? అసలు ఉందా ఆలోచన? ఏం లేదు. ముఖ్యమంత్రి తెలవకుండా నేను ఎమ్మెల్సీని ప్రకటించాను, ముఖ్యమంత్రి తెలవకుండా రాష్ట్రంలో అన్నీ నడుస్తున్నాయి. ముఖ్యమంత్రికి ఎంతసేపు అన్నదమ్ముల సోయి, భార్య సోయి, అల్లుడు సోయి, ఇంకో సోయి తప్పితే దాచుకోవాలని తప్పితే కానీ 20% కమిషన్ మీద నడుతుంది రాష్ట్రం తప్పితే ఏది కావాలన్నా 20% కావాలా? అప్పులు చేసిపోయారు గత ప్రభుత్వము, మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది. సో జనాలు మమ్మల్ని ఎందుకు తిడుతూ ఉన్నారు, ప్రతిపక్షాలు తిట్టిస్తూ ఉన్నాయి. కేసీఆర్ అనే ఆయన వ్యక్తి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినని మాట్లాడాను. కాదు అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క పెట్టిందని 3,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు. మేము ఎంత అప్పు చేసినా ఈ రాష్ట్రంలో నల్ల తిప్పితే నీళ్ళు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో మేము అప్పు చేసినా రైతు బంధు వచ్చింది. ఈ రాష్ట్రంలో మేము ఏం చేసినా రైతు బీమా వచ్చింది, కుటుంబాలు మరణిస్తే. మేము అప్పు చేసినా కాళేశ్వరం కట్టాం, ఇటుక పిల్ల కూడా పెట్టకుండా 1,70,000 కోట్ల అప్పు చేసి పందికొక్కులా తింటున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. ఇలా రాష్ట్రాన్ని రేజింగ్ అని చెప్పి లూజింగ్ చేసుకుండా, ఈ చివర పడేసుకుండా క్రైమ్లో ఫస్టు, రైతు మరణాలు ఫస్టు. దేనికి ఫస్ట్ అయిపోయింది? విద్యార్థుల చావులకు ఫస్టు. ఇవాళ రాష్ట్రంలో ఆటో కార్మికుల చావులకు ఫస్టు. ఇవాళ ఏ వ్యవస్థ కరెక్ట్గా ఉంది అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చాతగాకుండా అప్పులు కాదు, మేము అప్పు చేసినా రాష్ట్ర అభివృద్ధికి పెంచినాం. మేము 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక అభివృద్ధి చేసినాం, ఐటీ ఉత్పత్తులు పెంచినాం. ఇవన్నీ ఎటుపోయినట్టు?
అంటే నిన్నగాక మొన్న నామినేషన్ వేసినటువంటి ఎమ్మెల్సీగా నామినేషన్ వేసినటువంటి విజయశాంతి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ అప్పులు చేసిన నేను అప్పటి నుంచే చెప్తున్నా, 7,00,000 కోట్లు అప్పు చేసిండు, రాష్ట్రం ఖజానాలోకి తీసుకుపోయిండు, సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే టైం పడుతుంది, కొన్ని పనులు ఆగిపోయినాయి, టైం పడుతుంది, అది ప్రజాప్రభుత్వం అంటూ నిన్నగాక మొన్న అంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి విజయశాంతి గారు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? మేము విజయశాంతి గారికి చిలక పలుకులు పలికితే ఏం కొత్త ఏం కాదు, ఆ పలుకులు మాకు తెలుసు. ఆమె 7,00,000 కోట్లు చెప్పినా 8,00,000 కోట్లు చెప్పినా కానీ ఆమెకి ఇంట్లో కూర్చున్నాను తీసుకొని పదవి ఇస్తే ఏదో ఒకటి మాట్లాడగానే ఏదో ఒకటి మాట్లాడేది. నామినేషన్కి ప్రమాణ స్వీకారం తేడాలైనా ఎమ్మెల్సీ చేస్తే ఇట్నే ఉంటుంది. ముఖ్యంగా మేము మాట్లాడదలుచుకోలేదు వాళ్ళ గురించి. మేము ముఖ్యంగా చెప్తున్నాం, ఆ ఎమ్మెల్సీలు కూడా గతంలో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆయన నాటకంలో భాగం ఆ ఎమ్మెల్సీలు మాయి ఉద్యమకారులు ఇచ్చిన మేము ఇస్తే తట్టుకోలేక బీజేపీతో ములాఖాత్ చేసి సంసారం వాళ్ళది. ఇప్పుడు ఇండియా టీవీ కేఎల్ రాహుల్ గెలిపించినట్టు బీజేపీని రాహుల్ గాంధీ గెలిపిస్తుండు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని మోడీ గెలిపిస్తుండు. ఎవరికి తెలియదు. పట్టబాలు మిట్ట మధ్య 3 కేసు దొరికింది. దొంగను పట్టుకొని దొర లెక్క ట్రీట్ చేస్తున్నారు. దొంగనేమో రాజ్యం వెళ్తుండు, కేసీఆర్ని పట్టుకొని దొంగ దొంగ అంటారు. దొంగ ఎవరు తెలియదా? రాష్ట్ర ముఖ్య ప్రజలందరికీ రేవంత్ రెడ్డి తెలియదా? ఎవరు నువ్వు? ఎక్కడి నీ స్థాయి ఎక్కడిది? ఏ ఉద్యమ చరిత్ర లేనివాడు చరిత్ర కోసం తాపత్రపడి కేసీఆర్ తిడితే తెలంగాణ తెచ్చిన చరిత్ర ఈయనది అయిపోయిద్దా? ఎట్లా అయిపోయింది? కేసీఆర్ తెలంగాణ తెచ్చిన చరిత్ర ఉద్యమ ప్రస్థానం నిన్న మిలియన్ మార్చ్ అయిపోయింది, సాగరహారం అయింది. ఒక్క ఫోటో కానీ నీ దగ్గర చూపెడతా? ఉద్యమంలో తుపాకీ పట్టుకుంది నేను ఫోటోలు తప్పితే ఏదైనా నీకు ఆడుందా? సో ఫైనల్గా ఏం చెప్తారు? ఎట్లా ఉండబోతుంది రేపు బడ్జెట్ సమావేశాలు కావచ్చు, అసెంబ్లీ సమావేశాలు కావచ్చు? రాష్ట్ర ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏదీ చేయదు. తెలంగాణ ఇయ్యకోకుండా ఏడిపించుకుంది వీళ్ళే, తెలంగాణ తీసిపోయి ఆంధ్రాలో కలిపింది వీళ్ళే. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులు వాళ్ళు కాదు. తెలంగాణ కొట్లాడిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కోసం తిప్పలపడే పార్టీ. తెలంగాణ తెచ్చినందుకు మాకు ప్రేమ ఉంటుంది, తెలంగాణ బాధ ఇబ్బంది ఉంటే మాకు ప్రేమ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకే బాధితులందరూ ఇక్కడికి వస్తారు, వాళ్ళ పక్షాన మేమే కొట్లాడతాం. రాష్ట్రంలో రైతులు కూడా ధైర్యంగా ఉండండి, కాపాడుకునే బాధ్యత. కుట్ర కాకపోతే ఒడ్లు కొన్న చేత కాక కరెంట్ చేత కాక నీళ్లు బంద్ చేసి కాళేశ్వరం ఇసుక తోడవచ్చు, కానీ రైతులకు మాత్రం నీళ్ళు ఇద్దా? మూసి ప్రక్షాళన చేస్తేనేమో సెంటు వాసన వస్తుంది, రైతులు నీళ్ళు ఇస్తే మాత్రం గలీజు వాసన వస్తుందా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే నైజం.